హాయ్ ఫ్రెండ్స్, వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ కడిగి నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో 6 కప్పుల నీళ్లు తీసుకుని గరం మసాలా దినుసులన్నీ వేసి మరగపెట్టాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేరొక గిన్నెలో నూనె వేడి చేసుకుని జీడిపప్పు వేపి పెట్టుకోవాలి. అదే నూనెలో కొంచెం పంచదార వేసి అది కరిగాక కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేపుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, పొటాటో, క్యాలీఫ్లవర్ వేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి. ఆనియన్స్ వేగాక పక్కకి తీసుకోవాలి. మరుగుతున్న నీటిలో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి 70% వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ వేగిన నూనెలోనే కొంచెం నెయ్యి వేసుకొని పెరుగులో నానబెట్టిన వెజిటబుల్స్ మిశ్రమాన్ని వేయాలి. ఇది వేగాక 70% వరకు ఉడికించుకున్న రైస్ని ఇందులో లేయర్ లాగా వేయాలి. రైసు ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక గింజను విడిపి చూసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేశాక దానిపైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దానిపైన మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్నాక పైన మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకుని మూత పెట్టాలి. ఈ మూత పెట్టిన గిన్నె పైన మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకున్న నీళ్ళ గిన్నె ఉంది కదా, అది పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ దమ్ అవుతూ ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూతల సందులో ఉంచి పొగ వస్తూ కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె దింపుకోవాలి. అంతే, వెజ్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వెజ్ దమ్ బిర్యానీలో అన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది.